హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 4.5 years ఫీమేల్ బేబీకి 98 ఫారెన్హీట్స్ టెంపరేచర్, 18 kgs వెయిట్, 1 or 2 centimeters ఉంటూ తనకు ఫీవర్ వస్తూ వెళ్తూ ఉన్నట్లయితే ఒక పీడియాట్రిషియన్ వచ్చేసి ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం అసలుకి యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఒక 4.5 years ఒక బేబీకి 18 kgs వెయిట్ ఉన్నట్లయితే ఫీవర్ వస్తూ వెళ్తూ ఉంటుంది. తనకు ఒక పీడియాట్రిషియన్ వచ్చేసి 3 types ఆఫ్ సిరప్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరప్ వచ్చేసి అజిత్రాల్ 200 mg, అంటే అజిత్రోమైసిన్ 200 mg. ఇది ఒక యాంటీబయాటిక్. దీనిని మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. 30 ml దీని నెట్ వెయిట్. దీని కాస్ట్ వచ్చేసి 114 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అజిత్రోమైసిన్ అనేది 200 mg, అంటే 5 ml కంటైన్లో 200 mg వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీని యూజెస్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో ఈ అజిత్రోమైసిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అన్ని రకాలుగా ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ సిచ్యువేషన్లో తనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడంలో ఇది యూజ్ అవుతుందని ఆ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దీనిని 5 days ప్రిస్క్రైబ్ చేశారు. ఇది 5 days 4 ml డైలీ వన్స్, అంటే డైలీ వన్స్ 4 ml చొప్పున 5 days వరకు ఇవ్వమని ప్రిస్క్రిప్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి P500 mg, అంటే ఇది పారాసెటమాల్ 500 mg, అంటే 5 ml కంటెంట్లో 5 mlలో 500 mg వరకు ఉంటుంది. పారాసెటమాల్ ఇది ఏంటంటే ఫీవర్ను కంట్రోల్ చేయడంలో మరియు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే ఫీవర్ వల్ల వచ్చే పెయిన్స్ను కంట్రోల్ చేయడంలో, మెయిన్గా టెంపరేచర్ను కంట్రోల్ చేయడంలో ఈ పారాసెటమాల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని టెర్రా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 47 రూపీస్ వరకు ఉంది ఎంఆర్పి. ఓకే ఫ్రెండ్స్, దీని యూజెస్ వచ్చేసి 3 ml 3 days వరకు, అంటే 3 ml 4 times, అంటే 6 hours ఒకసారి 3 ml చొప్పున ఇవ్వమని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దీనివల్ల టెంపరేచర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకటి MVT, అంటే మల్టీవిటమిన్ సిరప్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మల్టీవిటమిన్ ఎందుకంటే ఎనర్జీ కొరకు, అంటే ఈ ఫీవర్ రావడం వల్ల ఎనర్జీ లాస్ కావడం, వీక్నెస్ అవ్వడం వల్ల ఈ మల్టీవిటమిన్ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ మల్టీవిటమిన్ అనేది ఇందులో ఎనర్జీ, విటమిన్ B3, విటమిన్ E, B5, B12, B6, విటమిన్ A, ఐరన్, కాపర్, సెలీనియం, విటమిన్ B12, అంటే అన్ని రకాల విటమిన్స్ అనేది అందడం జరుగుతుంది. అందుకొరకే ఈ మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ సిరప్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దీని యూజెస్ వచ్చేసి డైలీ 2 ml చొప్పున వన్స్, ఆఫ్టర్నూన్ కావచ్చు, నైట్ టైం కావచ్చు, మార్నింగ్ కావచ్చు, డైలీ వన్స్ ఇవ్వమని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఒక 4.5 years బేబీకి ఫీవర్ వచ్చినట్లయితే ఒకటి యాంటీబయాటిక్, ఒకటి పారాసెటమాల్, ఒకటి మల్టీవిటమిన్ అనేది ఈ పీడియాట్రిషియన్ వచ్చేసి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, దీనిని డైరెక్ట్గా మాత్రం మీరు యూజ్ చేయకండి. ఎందుకంటే తన వెయిట్, తన టెంపరేచర్, హైటు, తన పరిస్థితిని బట్టి ఈ పీడియాట్రిషియన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇవే మీ పిల్లలకి యూజ్ చేద్దామంటే సెట్ అవ్వదు. అందుకొరకే కంపల్సరీ పీడియాట్రిషియన్ అడ్వైజ్ మేరకే యూజ్ చేయగలరు. మీకు ఏంటంటే ఒక ఐడియా కొరకు, అంటే ఒక 4.5 years బేబీకి ఫీవర్ వస్తే ఎటువంటి మెడిసిన్ రాస్తారో, ఏ విధంగా ఉపయోగపడితే ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలియడం కోసం మీకు చెప్పడం జరిగింది. అలా అని డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్.